నాచో నాచో రే నాచో రే నాచో రే. నాచోరేలో సెమీఫైనల్ రౌండ్ సాడ్ అండ్ హ్యాపీ ఎక్స్ప్రెషన్ థీమ్ ఇది. ఈ థీమ్ పార్టిసిపెంట్స్ కాదు, ఇక నాకుంటుందేమో, ఎందుకంటే ఎలిమినేషన్ టైం వచ్చేసింది. మన జడ్జెస్ అక్కడ స్కోరింగ్ అది చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్లే చెప్తారు. రోజా మేడం, 12 సాంగ్స్ చూసిన తర్వాత ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, మరి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారని తెలుసుకునే ముందు ఒకసారి వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొస్తే మీరు కూడా హ్యాపీగా చూడొచ్చు, మేము కూడా హ్యాపీగా చూస్తాం. తప్పకుండా తనివి తీరా నేనే పిలుస్తానండి. ఆల్ ద 6 బ్యూటిఫుల్ గర్ల్స్ కాస్త నాతో పాటు స్టేజ్ మీదకి రావాలి. రోజా మేడం, మీరు ఆదేశించారు, నేను అనుసరించాను. ఇదిగోండి ముగ్గురు ఆరుగురు. ఇదేదో నా ఫ్యామిలీ ఫోటోలా ఉంది. మీ ఫేస్ లో హ్యాపీనెస్ బాగా తెలుస్తుంది. హ్యాపీ, వెరీ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. ఓకే. హేమంత్ గారు 6 చెల్లెళ్ళ మీకు? 6 మెంబర్స్. ఈ మధ్య సౌండ్ బాక్స్ పాడైందండి, ఇది వినిపించట్లా. రోజా గారు చెప్పండి. ఇక్కడ ఎలిమినేట్ అయ్యాము అనే చిన్న బాధ ఉంటుంది తప్ప దీని వల్ల మీరు ఆగిపోయేది ఏం లేదు. మాస్టర్ చెప్పినట్టు ఇది జస్ట్ బెండే. దీనివల్ల మీరు ఎంతో నేర్చుకున్నారు. ఏం చెప్తారు, ఎన్నో గొడవలైనా ఇక్కడ అందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్లీగా మారి ఆ యుగోలు తగ్గించుకొని మళ్ళీ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి ముందుకొచ్చి ఈరోజు నిజంగా ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు. అదే చాలా బాధగా ఉంది. నాకు బాధగా ఉంది, చెప్పలేకపోతున్నాను. ఈ అవకాశం హేమంత్ నీకే ఇస్తున్నా. నీకు ఏ ఇద్దరు వద్దో చెప్పే ఎలిమినేట్ చేసేద్దాం. నాకు అందరూ కావాలండి. నేను అందరి వాడిని, అందరూ నా వాళ్ళు. నేను ఎవరు వెళ్ళకూడదు, అందరూ ఇక్కడ ఉండాలి. కావాలంటే కిరీటాలు 6 చేద్దాం, నేను భరిస్తాను. అందరికి పెట్టేసుకొని అందరూ ఇలానే ఉండిపోదాం. అలా కుదరదు కదా. నాచోరే డాన్సింగ్ క్వీన్ ఆఫ్ ఏపీ అన్నప్పుడు ఒకరే ఉండాలి కదా. అయితే ఆ బాధ్యత నా మీద పెట్టకండి, నేను చేయలేనండి అది. మరి ఈ పని మాత్రం బాగా చేస్తారా? ఓకే నోబుల్ మాస్టర్, సేఫ్ జోన్ లో ఎవరు ఉన్నారని మాత్రం నేను చెప్తే మిగతాదాన్ని రోజా గారు. ఓకే, సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు అనన్య, కీర్తి చావ్లా, చిత్రలేఖ. These 3 are in safe zone. ఓకే, సో నా ఎడమైపు ఉన్న వాళ్ళు ముగ్గురు సేఫ్ గానే ఉన్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ. ఓకే, సో మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు కాబట్టి అనన్య, కీర్తి అండ్ చిత్రలేఖ, యూ కెన్ లీవ్. మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ అనన్య, థ్యాంక్ యూ కీర్తి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ముందుగా తను, yes, you're in danger zone. huh, क्या हुआ, what went wrong tanu? I didn't done anything good, that's why I am here. All mistake. 2 song was good, master ने जो कहा है 2 songs, so ठीक है, अभी क्या कर सकते हैं. I have done mistakes, so I am here. మీ ముగ్గురులో ఇద్దరు మాత్రం డెఫినెట్ గా ఎలిమినేట్ అయిపోతారు. ఆ ఒక్క లక్కీ పర్సన్ మాత్రం ఫైనల్స్ కి వెళ్ళిపోతారు. Right, సో తను, యూ థింక్ యూ విల్ గో టు ద ఫైనల్స్? I don't know. యూ వాంట్ టు గో టు ద ఫైనల్స్? I don't know, I didn't done good. Shravani has done have gave great performance, mind blowing performance. She got highest mark, I saw. So I didn't done that good, so I don't know, let's see na. I am okay with anything. If it is final, I'm fine. If it is eliminate, I'm fine. Believe me, I'm very sportive in this case. You are very, very sportive, Tanu. Definitely. Of course, we know it. Definitely. All the best. We hope you'll reach the finals. Thank you. Tanu. Dimple, మీరు రావటమే పెద్ద హైప్ తో వచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూస్తున్న వాళ్ళందరూ ఎస్ఎంఎస్లు చేసి మరి మిమ్మల్ని పంపించారు. మరి అలా వచ్చి ఇలా మీరు డేంజర్ జోన్ లో ఉండటం మీకు ఎలా అనిపిస్తుంది? See, even I have done many mistakes, so maybe that's the reason. అంటే మీరు మిస్టేక్ చేసినప్పుడల్లా జడ్జెస్ చెప్పారు ఇది తప్పు, ఇది కరెక్ట్ చేసుకోండి అని. అయినా
కరెక్ట్ చేసుకోలేదా లేకపోతే అది పట్టించుకోలేదా? వాట్ వెంట్ రాంగ్? అలా కాదు, బట్ ఐ డోంట్ నో. ఆర్ లేకపోతే మీరు ఏ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, ఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారుమారు అయిపోయాయి అండ్ మీ తోటి కంటెస్టెంట్స్ ఆర్ పార్టిసిపెంట్స్ మీకంటే చాలా చాలా పవర్ఫుల్ గా ఉన్నారా? No, definitely. Tanu and Shravani have done a good job. సో ఓకే, ఇందాక తనని అడిగినట్టు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ముగ్గురులో ఎవరో ఒకరు మాత్రం డెఫినెట్ గా ఫైనల్కి వెళ్తారు. ఆ ఫైనల్కి వెళ్ళే కంటెస్టెంట్ మీరేనా? No, I can't say like that. ఓకే, చాలా చాలా టెన్షన్లో ఉన్నారు వీళ్ళు కూడా. ఫైనలీ థ్యాంక్ యూ డింపుల్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Thank you. శ్రావణి మీరేమంటారు? మీకేమైంది? మీరెందుకు డేంజర్ జోన్ లో ఉన్నారు? బాయ్. అదే అర్థం కావట్లేదు నాకు కూడా. సో మీ ప్రకారంగా మీరు డేంజర్ జోన్ లోకి వచ్చే పార్టిసిపెంట్ కాదు? అలా అని నేను చెప్పట్లేదు. కొన్ని పర్ఫార్మెన్సెస్ నేను చేసిన వాటిలో కొన్ని జడ్జెస్కి నచ్చాయి, కొన్ని అంటే ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు చెప్పారు. సో అన్నీ నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుందాం అనుకున్నాను. మరి ఆ ఛాన్స్ ఉంటుందో లేదో నాకు తెలియదు. చాలా చాలా రిలాక్స్డ్ గా ఉన్నారనుకుంటా, అందుకంటే ఇంకా నవ్వుతున్నారు. అక్కడ రెండు మొహాలు అయితే ఆల్రెడీ వడిలిపోయాయి. సో లెట్స్ సీ, ఫైనల్కి మీరు వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు, కానీ అవకాశం ఉంటే మాత్రం ఫైనల్కి వెళ్ళి ఇంకా చెప్పేస్తారు కదా. ఎస్, ఓకే. సో రోజా గారు, ఇక్కడ ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు డేంజర్ జోన్ లో ఉన్నవాడు, తను, డింపుల్ అండ్ శ్రావణి. సో వీళ్ళ ముగ్గురులో ఫైనల్ కి ఎవరు వెళ్తున్నారు? ఏ సాంగ్ కి ఆ సాంగ్ మీరు ఇదే ఫైనల్ అన్నట్టు మీరు చేస్తూ వస్తేనే ఫైనల్ వరకు వస్తారు. ఎక్కడ ఒక్క సాంగ్ తప్పు చేసినా కూడా టక్కని సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్తూనే వచ్చాను. ఇప్పుడు అదే జరిగింది. ఎన్ని సాంగ్స్ బాగా చేసినా లాస్ట్ సాంగ్స్ బాగాలేకపోవటం వల్ల, మీకన్నా మిగతా వాళ్ళు బెటర్గా చేయటం వల్ల మీకన్నా ముందు వెళ్ళిపోయి ఇప్పుడు మీరు ఇలా డేంజర్ జోన్లోకి రావటం నిజంగా చాలా బాధగా ఉంది. తక్కువ మార్కులో ఈరోజు ఉండే వాళ్ళల్లో చూస్తే డింపుల్ 593, శ్రావణి 615, తనురాయ్ 620. సేఫ్ జోన్లోకి తనురాయ్ ఉంది. సారీ. ఓకే, విచ్ మీన్స్ ఆల్ ద బెస్ట్ తను. మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఫైనల్స్ వెళ్తున్నారు. తను యూ కెన్ గో టు ద సేఫ్ జోన్. Okay, sir. Thank you. Thank you, madam. కంగ్రాచులేషన్స్ తను, యూ మేడ్ Thanks. ఇట్. Thank యూ you. ఆర్ గోయింగ్ టు ద ఫైనల్. అలాగే డింపుల్, శ్రావణి, వెరీ వెరీ సారీ. I completely agree with the judgment. నో హార్డ్ ఫీలింగ్స్? Not at all. థ్యాంక్ యూ డింపుల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రావణి మీరేమంటారు? చెప్పడానికి ఏం లేదు. సో ఆ పర్ఫార్మెన్సెస్లో కొన్ని మైనస్లు జరగడం వల్లే 5 మార్క్స్ డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ తను. Thank you. అండ్ నా కో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ డింపుల్. నిజంగా నాచురే షోలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతారు. అండ్ వి విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ లైఫ్. My choreographer, I'm really sorry because I think Basha would be feeling very bad about it. భాషా దా. మీరిద్దరూ అల్టిమేట్ స్టైల్, అల్టిమేట్ వర్కర్స్, వెరీ గుడ్ పర్ఫార్మర్స్. నేను డింపుల్ కూడా చెప్పా, వెరీ గుడ్ పర్ఫార్మర్ డింపుల్ అని. సో ఇది అన్నీ ఉన్నాయి, కానీ చిన్న చిన్న పొరపాటులో అది ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాము. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ మై కొరియోగ్రాఫర్స్. వెరీ ట్రమండస్ పవర్ఫుల్ కొరియోగ్రాఫర్స్ లూజ్ చేస్తున్నాము. Basha and our Chinna. As a choreographer, I'm feeling very, very sad about this. We are very, very sorry, both choreographer and both contestant. సో ఈనాటి సెమీఫైనల్ ఆఫ్ నాచరే ఇలా ముగుస్తోంది.
ఫైనల్ గా ఎవరో ఒకరు మాత్రం డెఫినెట్ గా వెళ్ళాలనుకున్నాను, కానీ ఆ ఒకరు ఇద్దరయ్యారు. ఎలిమినేట్ అయిపోయిన వారు డింపుల్ అండ్ శ్రావణి. వి ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. కానీ ఈ సెమీఫైనల్ తర్వాత నెక్స్ట్ మెగా ఫైనల్ జరగబోతుంది. ఆ మెగా ఫైనల్లో చిత్రలేఖ, అనన్య, కీర్తి చావ్లాతో పాటు తను రాయ్ కూడా పర్ఫామ్ చేయబోతోంది. ఆ ఫైనల్ కోసం కాస్త వెయిట్ చేయండి. వి విల్ సీ యూ అగైన్. నాచో నాచో రే నాచో రే నాచో రే